అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మే నెల ఏపీ పెన్షనర్స్ పెన్షన్కి సంబంధించి 26/5/25 నాటి సమాచారం. రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల 23వ తేదీ నుండి అప్లోడ్ అయినాయి. ప్రస్తుతం వాటి స్టేటస్ చెక్ చేయగా రాజమండ్రి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఏలూరు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. పలమనేరు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో ఉంది. ఇది శ్రీకాళహస్తి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అలాగే పుంగనూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన బిల్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఈ బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో ఉన్న బిల్స్ 2 లేదా 3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వస్తాయి. ఈ నెల 31వ తేదీ కనుక ఈ నెల 28 అర్ధరాత్రి నుంచి పెన్షనర్స్ పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ తమ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు 6 నెలల పాటు రికవరీ నిలుపుదల చేయబడిన కమిటేషన్ రికవరీని పెన్షనర్స్ నుండి మే 2025 పెన్షన్ పేబుల్ జూన్ నుండి తిరిగి రికవరీ చేస్తున్నారు. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు నిలిపివేయబడ్డ కమిటేషన్ రికవరీని పెన్షనర్ల నుండి 12 సమాన వాయిదాల్లో రికవరీ ప్రారంభించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్వీస్ పెన్షనర్ సివిపి రికవరీ నెలకి 3,000 అయితే నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు అంటే 6 నెలలు రికవరీ చేయలేదు. కనుక ఈ 6 నెలల కమిటేషన్ అమౌంట్ 18,000 అవుతుంది. ఈ 18,000 అమౌంట్ని 12 సమాన వాయిదాల్లో రికవరీ చేస్తున్నారు. కనుక 18,000 డివైడెడ్ బై 12 1,500 కనుక 1,500 ప్లస్ అలాగే ప్రతి నెల చేయవలసిన సివిపి రికవరీ 3,000 మొత్తము 4,500 రికవరీ చేస్తారు. కమిటేషన్ రికవరీ నిలిపివేయబడ్డ నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో ఎవరైనా పెన్షనర్ సివిపి రికవరీ పీరియడ్ 15 సంవత్సరాలు పూర్తయినట్లయితే రెస్టోరేషన్ పీరియడ్కి చెల్లించవలసిన వాయిదాల అరియర్ని మే 25 పెన్షన్ నుంచి సమాన వాయిదాల్లో రికవరీ చేస్తారు. అలాగే రికవరీ నిలుపుదల చేయబడిన నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో ఎవరైనా సర్వీస్ పెన్షనర్ దురదృష్టవశాత్తు మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్ల నుండి కమిటేషన్ రికవరీ చేయబడదు. ముఖ్య గమనిక, ఈ కమిటేషన్ రికవరీ అనేది కేవలం సర్వీస్ పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది, ఫ్యామిలీ పెన్షనర్లకి వర్తించదు. ఇక పెన్షన్లు 1 నుంచి 3వ తేదీ లోపల జమ అవటానికి అవకాశం ఉంది. బిల్స్లో ఏదైనా కదలిక ఉంటే వాటి గురించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే పెన్షనర్లు తమ యొక్క పెన్షన్ బిల్ స్టేటస్ మరియు సివిపి రికవరీ గురించి తెలుసుకోవాలనుకునేవారు వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింకు షేర్ చేస్తాను. ఈ లింకు ద్వారా జాయిన్ అయ్యి పెన్షన్ బిల్స్ మరియు సివిపి రికవరీ గురించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.